శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ధనుస్సు రాశి వాళ్లకు ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అని తెలియజేస్తున్నాం. అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి కాక కొన్ని ఇబ్బందులు పడేటువంటి విధముగా ఉంటుంది. యథావిధిగా ఉండేటువంటి పనులు వాటంతట అవి నడుస్తూ ఉంటాయి. మామూలుగా వచ్చేటువంటి డబ్బులు అవి చేతికి అందుతూ ఉంటాయి. కానీ ఎక్కువ ధనము రావాలి, మనకు ఉపయోగం మేలు జరగాలి అని చేసేటువంటి పనులలో జాప్యం కలిగి తగ్గేటువంటి అవకాశము ఉన్నది. తద్వారా మీరు కొంచెం ఆందోళన పడేటువంటి విధానముగా ఉంటుందిగాక, అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. నేను ఎంత చేసినా నాకెందుకు జరగటం లేదు అనేటువంటి కించిత్ బాధాకృతులై ఆందోళనలో మీరు పడటం అనేటువంటిది ఉంటుంది. యథావిధిగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పైన అధికారుల నుండి కొన్ని చిన్న మాటలు పడవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చును. తద్వారా ఆత్మాభిమానం అనేటువంటిది కాస్త దెబ్బతిని ఇబ్బందిగా మనస్సులో లోపల కించిత్ బాధపడుతూ ఇబ్బందులు కలిగేటువంటి విధానముగా ఉన్నది. మాకేమిటి, భగవంతుడు అనుకూలముగా అనుకున్నట్టుగా ఇచ్చాడు అని అనుకునేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ఇబ్బంది కలిగే విధముగా ఉంటున్నది. కనుక జాగ్రత్తగా మీరు అడుగులు వేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అనేటువంటిది గ్రహించుకోండి. ఏ పని చేస్తున్నా, వ్యాపారాలు చేసుకుంటూ ఉండినా యథావిధిగా వచ్చేటువంటి డబ్బులే వస్తాయి తప్ప ఎక్కువగా వస్తాయి ఈ మాసములో అని అనడానికి లేదు. కనుక ఉన్నది ఖర్చు పెట్టుకోవడమే కొంతవరకు జరుగుతుంది తప్ప మరి లేనిది వాటంతట అవే వచ్చి ఆ సమయానికి సమకూరుతాయిలే అనేటువంటిది ఉండదు. రాబడి ఎక్కువగా ఉండకపోవచ్చు, తగ్గవచ్చును అనేటువంటిది ఉన్నది. అలాగే శని వక్రగతి దృష్ట్యా, శని వక్రించి ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది. కానీ శ్రమకు తగినటువంటి ఫలితం ఎంతమాత్రమూ ఉండదు. కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. దైవపరమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనవలసినటువంటి అవసరము ఏర్పడుతూ ఉన్నది. కొంతమందికి మామూలుగా మామూలుగా ఈ పితృదోషాలు అనేటువంటివి ఉండవచ్చును. దానికి సంబంధించినటువంటివి మీరు ఒక్కసారి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూపిస్తే వాళ్ళు తెలియజేస్తారు కూడా ఏమిటి ఎందుకు అనేటువంటిది. అలాంటిది ఉన్నప్పుడు ఇప్పుడు శ్రావణ మాసము కాబట్టి అమ్మవారికి చాలా అనుకూలవంతమైనటువంటిది కాబట్టి దానికి తగినటువంటి దోష పరిహారాలు గనక చేసుకుంటే మీరు అభ్యున్నత పదంలో ముందుకు వెళ్ళటానికి మేలు జరుగుతుంది. యథావిధిగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు చేసుకుంటారు. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ప్రయత్నాలు చేసుకోవచ్చు, కానీ ఇప్పుడే సఫలీకృతులవుతారు అని అనలేము. అంతేకాకుండా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, ఏదో చూపించుకోవడము, ట్యాబ్లెట్లు వేసుకోవటము, రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ గురు కుజులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఇక్కడ ధనుస్సు రాశి వారికి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడమని కాకుండా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే మేలు జరుగుతుంది. తొందరపాటుతనంతో కొంతమంది ఉన్నట్టు చెప్పేస్తుంటారు. అలా కాకుండా కొంత ఆలోచన చేసి దీర్ఘకాలికముగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పర్వాలేదు, యోగవంతముగా ఉంటుంది.
సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు, కళాకారులకు మంచి పేరు రావటం అనేటువంటిది ఉంటుంది గాక మీరు పడేటువంటి శ్రమకు. అనేక రకాల సంస్థలు ఉండేటువంటి వాళ్లకు మొన్నటిదాకా బాగా జరుగుతున్నది సంస్థ ఎందుకో ఈ మధ్య జరగటం లేదు అనేటువంటిది కలుగుతుంది. అది ఒక ఏ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళకైనా సరే ఈ రాశి వాళ్ళు అనేటప్పటికీ పంట కూడా బాగా రావాల్సినటువంటిది ఉండింది, రాలేదు గురువుగారు ఎలా అనేటువంటి ఆందోళన, ఉద్యోగంలో ఉన్నట్టుండి మార్పు జరుగుతుంది గురువుగారు ఎందుకు అని ఆందోళన, అలాగే కొనుక్కోక గృహం కొనుక్కున్నాము, ఆ గృహంలో చిన్నపాటి ఇబ్బందులు కలుగుతున్నాయి అని, వాస్తు దోషాలు ఉన్నాయి అని కొంతమంది ఇబ్బందులు పడటము, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్లకు కించిత్ చిన్న బాధ అనేటువంటిది ఉంటుంది గాక. అయితే ఏది ఏమైనా దైవపరమైనటువంటి ఇది కాబట్టి అమ్మవారి అనుగ్రహము మీరు పరిపూర్ణముగా పొందటానికి అమ్మవారిని ఆరాధించండి. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి మీకు కావలసినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి ఉంటే, లేకుంటే అక్కర్లేదు. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. జయోస్తు.